Praise the Lord and Happy New Year to everyone. ప్రతి సంవత్సరము స్టార్టింగ్ ఫ్రమ్ 2009 I never miss sharing the testimony on 31st December. But this year I decided not to share. And my husband Sunil is asking me, are you going to share the testimony? I said, I'm not going to share. I'm sitting there. Even Sanju is asking me to share the testimony. I'm not convinced somehow. But again, I was looking at the promise. And the promise that God gave me in 2024 is from Ezekiel 29:21. వారితో మాట్లాడటకు నీకు ధైర్యము కలుగ చేసేదను. I'll give thee the opening of the mouth in the midst of them. I don't know what I want to share, but I'm here to just share few things that I've experienced in 2024 and how God is with me. Just because, testimonies are just not to bring glory to us, but to bring glory to God, for sure. So, ఈ ప్రామిస్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఈ టైంకి అమ్మ ఈజ్ ఇన్ హాస్పిటల్. షీ ఈజ్ ఇన్ ICU. అండ్ వి గాట్ ఎ కాల్ అమ్మ నుంచి, అమ్మ ఒక్కసారి వచ్చి చూసేళ్ళు, నేను ఇంకొండను అని అంది. సో ఇమీడియట్లీ నేను ఒక్కదాన్ని ఎప్పుడు ట్రావెల్ చేయలేదు ఆల్ దీస్ ఇయర్స్. అండ్ ఐ నెవర్ లెఫ్ట్ సంజు ఆల్సో అలోన్. మై హస్బెండ్ సునీల్, హీ బుక్ ద టికెట్. ఐ టుక్ ద ఫ్లైట్ జస్ట్ లైక్ దాట్. అంటే నో ప్లాన్, నథింగ్, వెళ్ళిపోయాను. ద ఫ్లైట్ టుక్ ఆఫ్ నైస్లీ ఇక్కడ షికాగోలో. ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాను. ఇంకా ఫ్యూ అవర్స్లో గన్నవరం వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు, అమ్మని చూడొచ్చు అనుకున్నా. ఐ డోంట్ నో, స్టార్టింగ్ అప్పటి నుంచే దేవుడి వాక్యం నెరవేరుస్తూ వస్తున్నాడు. ఏంటంటే అక్కడ ఫ్లైట్ డిలే అయిపోయింది. డిలే అయిన సంగతి కూడా మాకెవరికి తెలియదు. ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి చక్కగా బయటకు వచ్చేసాము, లగేజ్ తీసుకున్నాము, డొమెస్టిక్ టెర్మినల్కి వెళ్ళిపోయాము, అంత మళ్ళీ చెక్ ఇన్ అయిపోయాము. అక్కడంతా చూస్తే, వాతావరణం చూస్తే అది ఎయిర్పోర్ట్ లాగా లేదు, ఏదో ఆర్టీసీ బస్ స్టాండ్ లాగా ఉంది. ఎందుకంటే లాట్ ఆఫ్ స్ట్రైక్స్ జరుగుతూ ఉన్నాయి, కొట్టేస్తున్నారు. కౌంటర్స్ దగ్గర, ఏ ఫ్లైట్ గేట్ దగ్గర కూడా కౌంటర్స్ దగ్గర ఎవ్వరు లేరు. అండ్ ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని కొట్టేస్తున్నారు ప్యాసింజర్స్, ఎందుకంటే ఫ్లైట్స్ డిలే అవుతూ వస్తున్నాయి. మా ఫ్లైట్ టైంకి అని చెప్పన్నారు. చక్కగా వెళ్ళి కూర్చున్నాము. మమ్మల్ని ఎక్కిచ్చేసారు కూడా ఫ్లైట్లోకి. ఎక్కిచ్చేసి ఫ్లైట్ ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock ఏమో ఎక్కించినట్టున్నారు. నైట్ 1 వరకు పెట్టారు, అట్లాగే ఫ్లైట్లోనే ఉంచారు. అండ్ వేడి పుడుతుంది అందరికీ. సడన్గా చూస్తే నేను ఆల్మోస్ట్ లాస్ట్లో కూర్చుని ఉంటే అక్కడ లాస్ట్లో డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, చల్ల గాలి వస్తూ ఉంది. అక్కడ నుంచి వస్తుందని చూస్తే అక్కడ వెనక డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంజిన్ కూడా ఆన్ చేయాలి. అన్ని అవర్స్ అట్లాగే కూర్చోబెట్టారు. మనం షికాగో నుండి ఢిల్లీ దాకా పోవటానికే చాలా అవర్స్. అండ్ దెన్ మళ్ళీ అక్కడ ఫ్లైట్ ఎక్కించి అన్ని గంటలు కూర్చోబెట్టారు. 1 o'clockకి మళ్ళీ ఫ్లైట్లో వాళ్ళందరూ మళ్ళీ ఉన్న క్రూని అరిచేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు మాకు చెప్పండి ఏంటన్నది. సో చెప్పారనమాట, ఏంటంటే పైలట్స్ రావట్లేదు, డ్యూటీలో లేరు ఎవరు అని చెప్పారు. బట్ దట్స్ నాట్ ద రియల్ రీజన్. అక్కడ వెదర్ కండిషన్స్ బాగోక ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వట్ల లాస్ట్ 2 days నుంచి. సో మెనీ ఫ్లైట్స్ గాట్ క్యాన్సిల్డ్. సో ఇంకా సరే, మమ్మల్ని బయటికి పంపిస్తారా లేకపోతే ఇక్కడే కూర్చోబెడతారా, ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తారా అంటే దే డోంట్ నో ఆన్సర్, నోబడి. సరే అని బయటికి వచ్చేసాము అందరము. బయటకు వచ్చేస్తే ఎటెళ్ళాలో తెలియదు, ఎందుకంటే ఫ్లైట్ అంతా డెజర్టెడ్గా ఉంది. సరే అని చెప్పి బయటకు వచ్చాము. ఇంకొక కౌంటర్ దగ్గరికి పోతే అక్కడ కొట్టేస్తున్నారనమాట, గ్లాస్ అన్ని బ్రేక్ చేస్తున్నారు. సో ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 30 hours ఐ వాజ్ దేర్, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ షికాగో నుంచి అక్కడ ఢిల్లీ దగ్గర ఉన్నప్పటికీ 30 hours, నో స్లీప్, నో ఫుడ్, నథింగ్. అక్కడ మరి ఐ డోంట్ నో, ఇట్స్ గాడ్ లీడింగ్ ఏమో నాకు తెలియదు. బట్ ఇక్కడ బయలుదేరేటప్పుడే నేను ఛార్జర్ రెడీ పెట్టించుకున్నాను సునీల్ తోటి, అదొకటి. అండ్ దెన్ రోమింగ్ తీసుకున్నాను, గ్లోబల్ రోమింగ్ ఫోన్కి. సో దట్ హెల్ప్ మీ.
ఆ 2 కూడా. మిగతా ఎవ్వరికి కూడా పాపం చార్జర్స్ లేవు, ఫోన్లు పనిచేయట్లా, డెడ్. బుక్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఐ కాల్డ్ మై ఫ్యామిలీ. అక్కడ మా అన్నయ్యకి కాల్ చేస్తే వాళ్ళు టికెట్ బుక్ చేశారు. నువ్వు వచ్చేసాయి, వేరే ఫ్లైట్ నీకు బుక్ చేసామని అంటే సరే అని చెప్పి నేను లోపలికి చెక్ ఇన్ అవుతున్నాను. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాను. ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయటకు వస్తే చాలా భయంకరంగా ఉంది, నేను ఎప్పుడు చూడలే అట్లా. ఇట్స్ సో క్రౌడెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5 o'clockకి అండ్ ఇట్స్ సో రష్. లోపలికి ఎంటర్ అవుతూనే అప్పుడు చూసుకుంటే నా ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పారు. వీళ్ళు మెసేజ్ వచ్చింది మళ్ళీ మా ఇంట్లో నుంచి. క్యాన్సిల్ అయినప్పటికీ నన్ను లోపలికి పానిస్తారా లేదో కూడా నాకు డౌట్. కానీ సమ్హౌ ఐ వెంట్ ఇన్ సైడ్. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. కాల్ చేసి చెప్పాను మళ్ళీ ఏం చేయాలి నేను అని అంటే ఇంట్లో వాళ్ళకి ఇంకో ఫ్లైట్ బుక్ చేస్తాము, అక్కడే ఉండు, బయటికి రావద్దు అని అన్నారు. ఇట్లా కాదని చెప్పి ఎయిర్ ఇండియా కౌంటర్ ఒకటి ఓపెన్ అయితే 7 o'clock ఫ్లైట్ అది. నేను వెళ్ళిపోయా, కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాను, అడిగాను అక్కడ వాళ్ళని. ఐ బీన్ హియర్ ట్రావెలింగ్ ఫర్ సో లాంగ్, నో ఫుడ్, నథింగ్. ఐ వాంట్ టు గో సీ మై మదర్. అండ్ ఇయర్ బిగినింగ్ లీవ్స్ అందరికీ తెలుసు, ఆఫీసులో లీవ్ ఇవ్వరు. బట్ ఇట్స్ గాడ్స్ ప్రావిషన్. ఐ గాట్ 3 weeks ఆఫ్ పర్మిషన్ టు గో అండ్ సీ మై మదర్. ఇవన్నీ చెప్పానమాట, గట్టిగా మాట్లాడా, చాలా బోల్డ్గా. పక్కన ఇంకొక అమ్మాయి పాపం బతలాడుతుంది కెనడా వెళ్ళటానికి. తన ఫ్లైట్, తన టికెట్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ దేవుడు అద్భుతంగా ఆయనతో, ఆ మేనేజర్ తోటి, ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్, విత్ ఇన్ 5 minutes నా టికెట్ ఇది క్యాన్సిల్ చేసి ఇంకోటి రీబుక్ చేసి నాకు ఇమీడియట్గా అమ్మాయిని పక్కన పెట్టేస్తున్నా. అమ్మాయి ఏడుస్తుంది పాపం. ఇక నేనేమో అరుస్తున్నాను, అరిచేదానికి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చాడేమో అనిపించింది పాపం. అమ్మాయి బతలాడుతుంది. బట్ అప్రోప్రియేట్ వర్డ్స్ దేవుడు నా నోట్లో ఉంచి మాట్లాడించడం వల్లనే జరిగిందేమో, దేవుని గొప్ప కార్యం తప్పించి ఇంకేం లేదు. సో ఆ రకంగా నేను ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను. చూస్తే అందరూ మగవాళ్ళు. వాళ్ళు కూడా ఏంటంటే ఐ థింక్ వాళ్ళు ఎక్కడి నుంచో వర్కింగ్కి వెళ్తున్నట్టున్నారు, హైదరాబాద్కి, ఐ డోంట్ నో. బట్ కూర్చున్న వెంటనే ఒక ఇద్దరు వచ్చారు చెక్ ఇన్ చేయడానికి. లోపలికి వచ్చి అన్ని బ్యాగ్స్ని పుల్ చేస్తున్నారు క్యాబిన్స్లో నుండి. పుల్ చేస్తుంటే అవన్నీ చిన్న చిన్న మూటల్లాగా అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఏంటివి, ఏం చేస్తున్నారంటే, మేము యు ఆర్ ఫైన్ మేడం, యూ సిట్, నో వరీస్ అని అన్నారనమాట. సరే అని కూర్చున్నాను. అట్లాంటి చెక్స్ జరుగుతూ ఉంటాయని నాకు తెలియదు. సరే అని చెప్పి కూర్చున్నాను. ఏదో పెట్టేశారు, తిన్నాను. తిని కళ్ళట్లా మూసుకున్నాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఎందుకంటే నో స్లీప్, నథింగ్, అవర్స్. సో ఐ జస్ట్ స్లెప్ట్ అండ్ ఐ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్ మిరాక్యులస్లీ. ఇట్స్ జస్ట్ ఆల్ గ్లోరీ టు గాడ్. ఇదైతే నా వల్ల అయితే కాదు, దేవుని మాటలు, దేవుని ఏర్పాటు. ఐ వాజ్ ఏబుల్ టు గో సీ మై మదర్ అండ్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ హర్ ఫర్ 3 weeks. అండ్ గాడ్ గేవ్ మీ ద ఆపర్చునిటీ to serve her in the last days. So 3 weeks was wonderful experience. And mana 10 commandments lo honor your parents. Maybe that 3 weeks is the best time that I could honor my mother. It's a blessing. అదొకటి పక్కన పెడితే, I lost peace for 6 months, జనవరి నుండి జూన్ వరకు. అండ్ వాజ్ ఆస్కింగ్ గాడ్, ఎందుకంటే అమ్మని సీసీ కెమెరాలో చూస్తున్నాను నేను ఎవ్రీ మూమెంట్. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. ఆ 6 months కూడా I never used to eat food properly, no sleep properly, because Amma went through so much of pain in the bed. So I was asking God, if it is in your will, take Amma. She don't have to suffer here. She'll be with you. అని ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. So God, in His appointed time, He called Amma in July to home. And she is happy. అప్పుడు కూడా వెళ్ళకూడదు అనుకున్నాను. బట్ సమ్హౌ ఇక్కడ సండే సర్వీస్ జరుగుతూ ఉంది. గోయింగ్ బ్యాక్
ఇంటికి వెళ్తుంటే అడిగాను, నాని నువ్వు వస్తే నేను వెళ్తాను అమ్మని చూడటానికి. షీఈ్ ఆల్సో ఇన్ హాస్పిటల్ ఇన్ ద లాస్ట్ మినిట్ అనమాట. సో హీ సెడ్ ఓకే లెట్స్ గో అని బుక్ చేసేసారు. వెళ్ళిపోయాము. అమ్మని చూశాక ఒకలాంటి పీస్, దేవుడు నాకు ఆ పీస్ని రెస్టోర్ చేశాడు. 6 months నేను లూజ్ చేసుకున్న పీస్ని 6 months, ఇప్పుడు 6 months అయింది. ఈ రెస్టోర్డ్ దట్ పీస్. డేవిడ్ ఏ రకంగా అయితే ఈ సంవత్సరం మనం ఓటకాడ్లో ఉన్నట్టు హీ రెస్టోర్డ్ అని ఉంది, డేవిడ్ రెస్టోర్డ్ ఎవ్రీథింగ్ అని. అట్లాగే నాకు కూడా పీస్ని దేవుడు రెస్టోర్ చేశాడు. బికాస్ అమ్మ ఈజ్ విత్ గాడ్. So we have that living hope that one day we are going to see our loved ones in our real home. That's one thing. And workplace-లోకి వస్తే ఫస్ట్ 6 months నేను సరిగ్గా పర్ఫామ్ చేయాలి. I know that because of the personal thing that's going on. And then starting in July, I started performing. And మాకు మీటింగ్స్లో కూడా ఒక పెద్ద మీటింగ్ జరిగింది, few hundreds of people. అండ్ దెన్ అందరినీ గ్రూప్స్గా చేసి 6 people కింద ఒక టాస్క్ ఇచ్చి రైట్ ఫ్రమ్, ఇప్పుడు మన అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఎజైల్ అడ్వైపెట్లో ఎట్లా ఉంటుంది, స్టోరీ పాయింట్స్ ఎట్లా చేస్తాం, రిఫైన్ ఎట్లా చేస్తాం స్టోరీని. ఒక స్టోరీని ఇచ్చి రిఫైన్ చేయటం, ఎట్లా దాన్ని స్లైస్ చేయటం అనేది ఒక టాస్క్. అయితే మాకేం చెప్పారంటే, మార్నింగ్ లేచినప్పటి నుంచి నువ్వు ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళేదాకా నువ్వేమేం చేస్తావు, దాన్ని ఎట్లా స్లైస్ అప్ చేస్తావు స్టోరీని అని చెప్పేసి. ఇది నేను ఆల్రెడీ టెస్ట్ మనీ షేర్ చేసుకున్నాను, ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో. బట్ గాడ్ గేవ్ మీ ద బోల్డ్నెస్. మనం మాటలతోనే కాదు, ఈవెన్ విత్ అవర్ టెక్స్టింగ్ కానీ, మన ఈమెయిల్స్ కానీ, ఎనీథింగ్ లైక్ దాట్ ఇన్ ద వర్క్ ప్లేస్, వీ కెన్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దట్ ఐ హ్యావ్ డన్. I can say it's because of God's strength and the boldness that God has given to me. ఏంటంటే అప్పుడు మరి లేచిన వెంటనే మనం ఏం చేస్తాము, ఫస్ట్ థింగ్ ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ వి గో టు ద టాయిలెట్, ఫినిష్ అప్ ద స్టఫ్ అండ్ కమ్ బ్యాక్, స్నానం చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, బ్రష్ చేసుకుంటాం, విల్ కమ్ అండ్ సిట్, బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, లేకపోతే పిల్లల్ని స్కూల్కి పంపిస్తామని. బీయింగ్ ఇన్ గాడ్, దట్స్ నాట్ ద థింగ్ దట్ వీ డూ. మన ఎవ్రీ బ్రెత్ దట్ వీ బ్రీత్ హియర్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ మెర్సీ కదా, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. బికాస్ వీఆర్ లివింగ్ అంటే ఆయన ఊపిరి మనలో ఉంచటం వల్ల. సో ఫర్ దాట్ వీ నీడ్ టు థ్యాంక్ ద లార్డ్. నేను ఇట్లా చెప్పలేను కదా, థ్యాంక్ ద లార్డ్ అని చెప్పలేను. బట్ ఐ పుట్ ఎ సెంటెన్స్, ఐ థ్యాంక్ మై క్రియేటర్ అని పెట్టాను. సో ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ. ఆ టీంలో దే టుక్ దట్ స్టిక్కీ నోట్ని, లవ్ సింబల్ స్టిక్కర్ పెట్టేసి దే పుట్ ఇట్ ఫస్ట్ అనమాట. అంటే ఆ స్టెప్స్లో అది ఫస్ట్ పాయింట్గా పెట్టారు దాన్ని. ఇట్స్ ట్రూ, యూ హ్యావ్ టు థ్యాంక్ అవర్ క్రియేటర్. బికాస్ ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఈవెన్ నౌ అండ్ ఇఫ్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ షేరింగ్ దిస్ టెస్టిమనీ, ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ హీ ఈస్ కీపింగ్ లైఫ్ ఇన్ మీ. ఐ ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్. అండ్ ఈవెన్ నా హెల్త్ విషయంలో కూడా హీ హస్ బీన్ సో ఫెయిత్ఫుల్, even though I'm not being faithful many times. My desire and our family desire this year is to serve the Lord faithfully. Please pray that we may be used and we may grow as a family in the Lord, in His word. Praise the Lord.